అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఎవరు ఊహించని విధంగా తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి అప్డేట్ వచ్చింది. ఎవరు ఊహించనిది మీ ముందుకు వస్తుంది అంటూ చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చింది. మైత్రి మూవీస్ సంస్థ అధికారికంగా ఈ అప్డేట్ నిచ్చింది. పవన్ కళ్యాణ్ ఏకంగా పొలిటికల్ డ్రెస్లోనే డబ్బింగ్ చెప్పడానికి వెళ్లారు. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ఉన్న దృశ్యాల్ని పోస్ట్ చేశారు. ఒక డైలాగ్ టీజర్ రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ అప్డేట్తో ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి టైంలో టీజర్ ఏంటి అని చర్చించుకుంటున్నారు. అయితే దీనికో కారణం ఉంది. ఈ నెల 19న ముంబైలో అమెజాన్ ప్రైమ్ ఆధ్వర్యంలో ఓ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్ కోసం టీజర్ రెడీ చేస్తున్నారు. ముందుగా ఫ్యాన్స్ కోసం ఈ టీజర్ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మెల్లిమెల్లిగా ప్రభాస్ తాజా చిత్రం రాజాసాబ్పై బజ్ పుంజుకుంటుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి క్రేజ్ స్టార్ట్ అయింది. అప్పటిదాకా ప్రభాస్ మారుతి కాంబినేషన్ ఏంటి అని పెదవి విరిచిన వాళ్ళు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. రాజాసాబ్ పోస్టర్లో డార్లింగ్ లుక్ని చూసిన అభిమానులు ఈ సినిమాపై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు పోస్టర్ తప్ప ఇక ఏ అప్డేట్స్ లేవు. పైగా ఈ సినిమా కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే వార్తలు వినిపించాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ గురించి చర్చ మొదలైంది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు 2025 సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ సలార్ 2 మొదలెట్టి అటు బిజీ అయితే మాత్రం లేట్ అవుతుందని అంటున్నారు. నమస్కారం. మీరు చెప్పిన అడుగు జాడల్లోనే నడిచిన వ్యక్తుల్లో నేను నాకు శిష్యుడు లాంటి స్నేహితుడు. అవార్డు తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు. అది దైవ సంకల్పం కావచ్చు, కానీ రాష్ట్రపతి అవార్డే అల్టిమేట్ అనుకుంటే, లేదా గిన్నీస్ బుక్ లో ఎక్కడమే అల్టిమేట్ అనుకుంటే, ఆ తర్వాత మనం చేసే కార్యక్రమాలని అయిపోతుంది. దాని వెనకాల ఎన్ని కష్టాలు పడ్డారు ప్రత్యక్ష సాక్షులు నింపడం. హరిని కీర్తించే నా నాలుక నరుని కీర్తించదు అన్నాడు. ఇప్పుడు ఆ మాట అంటే చంపేస్తాడు రాజు అంటే చంపిన పర్వాలేదు. భగవద్గీతని దేశకాల జాత్యాదులకు అతీతంగా మనిషి ఎలా ప్రవర్తించాలి, ఎలా ధర్మబద్ధంగా ఉండాలి, అలా ఉంటే మనిషి ఎలా పవర్ఫుల్ అవుతాడు. రియల్ హీరో అంటే అర్థం అది. ధర్మాన్ని ఆచరించేవాడు హీరో, ధర్మాన్ని యాక్ట్ చేసేవాడు హీరో కాదు. ఆ సినిమా స్క్రీన్ మీద వరకు యాక్ట్ చేస్తారు. అదే రియల్ లైఫ్ లో కూడా వచ్చేసింది అనుకోండి, వాళ్ళు రియల్ హీరోస్ అవుతారు. రియల్ హీరోస్ కాదు. గీత నేర్చుకోండి, రాత మార్చుకోండి, ఇంటింట గీతా జ్యోతుల్ని వెలిగించండి. ఏంటది దానికి నియంత్రణ లేదని, దానికి సెన్సార్ లేదని, అడిగేవాడు లేదని, ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడి, పైగా అసలు పావళ్ళ కంటే హీనమైన భాషలో మాట్లాడుతూ నీ జీవితాన్ని భగవద్గీతకి అంకితం చేయడం ఏంటది? అడిగే స్థితి నుంచి అడుక్కునే స్థితికి తీసుకొచ్చాడు కృష్ణ పరమాత్మ. అసలు నా అహానికి, నా నేచర్కి చాలా విరుద్ధం సురేష్. అలానే భగవద్గీతలకు వచ్చిన తర్వాత నేను అడుక్కోవడం మొదలుపెట్టాను. స్వామి ఈ షెడ్యూల్ తీరు ఏమన్నా 10 మందికి చెప్పి ఎంత సహాయం చేయించాను. కోట్ల రూపాయలకి పడగలెత్తే విధంగా కోట్ల రూపాయలు తీసుకుంటాను. ఈ అహంకారం నేను కోట్లకి పడగలెత్తాను, నేను లక్షల కోట్లకి పడగెత్తాను, అవసరమైతే నేను ఈ దేశాన్ని సైతం నేను కొనేయగలను అనుకునే అంబానీ సైతం ఒక దశలో కింద కూర్చుని కొడుకు స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు నేను ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పెట్టాను, ఆస్తి మొత్తం ఖర్చు పెట్టాను, కానీ నేను సిద్ధంగా ఉన్నాను, వీడి హెల్త్ బాగుండేది అని అనుకుంటే బాగు చేయించగలుగుతున్నాడా? ఏంటది? ఏది మన చేతిలో ఉన్నట్టు, ఏది అహంకారం ఉన్నట్టు, ఏది నేను అని అనుకోవాలి. నేను అనుకుంటే అన్ని చేసేయగలిగారు కదా. ప్రశ్న ఏమి స్వామి, నేను ఇది హ్యాపీగా ఉన్న జీవితంలోంచి ఎందులోకి వచ్చి నాకేంటి నన్ను ఇలా అనుమానించండి, నన్ను దొంగలాగా ప్రశ్నించండి. మూర్ఖత్వం అది, అజ్ఞానం అది. ఎక్కడో సమ్ పాయింట్ ఆఫ్ టైంలో రియలైజేషన్ వస్తుంది. కానీ ఆ వచ్చే టైంకి అది ఎర్లీగా వస్తే వాడు యోగి, వాడు జ్ఞాని, వాడు మహానుభావుడు. అది లేట్గా వస్తే అయిపోయింది జీవితం.
నాలుగు ఉంది కదా అని ఇష్టం మాట్లాడుకో. నువ్వు ఏ ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నావు? నువ్వు రా అకౌంట్ లోకి తెలుసు. మోదీ గారిని మీరు బాగా ఇప్పుడు చాలా సభలు చూశారు. ప్రభుత్వాలు మారినా ఇంకోటైనా కొంచెం దీని మీద కొంచెం చిన్న చూపు ఉంటుంది. వాట్ ఈస్ మోడీ అంటే 76 సంవత్సరాల రామ జన్మభూమి వివాదాన్ని పరిష్కరించి భారతదేశపు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పరమ దైవభక్తుడు, దేశభక్తుడు మోడీ. అతను కాకపోతే పోటీ చేసే అవకాశం లేదు. కేసీఆర్ గారు లేచి నిలబడి ఆ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు మారిపోయింది. అది ఇంతవరకు ఏంటి జరగలేదు. నేను చాలా సార్లు కూడా చెప్పాను, ట్యాంక్ బండ్ మీద అనేక సార్లు నేను ఆత్మహత్య చేసుకోవడానికి ఇలాగే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? మా మత సిద్ధాంతాల ప్రకారం స్త్రీ పురుషులు సమానం కాదు, స్త్రీలు పిల్లల కండానికి మాత్రమే పనికొస్తారు అని చెప్తున్నారు వాళ్ళు. ముక్కలు ఖండాలు విభజించి ముక్కలు చేసి నరికి పారేసి ఈ పార్టీలు ఇతర దేశాలకు అమ్మేస్తున్నారు. సిగ్గుండాలి మన బిందువులు. టాటా స్కై ప్రమోషనల్ యాడ్లో నయనతార నటించింది. 50 సెకండ్స్ నిడివి కలిగిన ఈ యాడ్కి నయనతార ఏకంగా 5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. స్టార్ హీరోలు కూడా ఈ రేంజ్లో వసూలు చేయరు. నయనతార అన్ని కోట్లు తీసుకోవడంతో అందరూ షాక్ అవుతున్నారు. మరోవైపు నయనతార జవాన్ మూవీతో బాలీవుడ్లో కూడా హిట్ కొట్టింది. షారూఖ్ ఖాన్ హీరోగా గత ఏడాది విడుదలైన జవాన్ బ్లాక్ బస్టర్ అందుకుంది. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 2022లో వచ్చిన కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం దక్షిణాదితో పాటు బాలీవుడ్లోనూ సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తాజాగా కార్తికేయ 3కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ప్రాజెక్టుపై నిఖిల్ సిద్ధార్థ ఎక్స్ వేదికగా ప్రకటిస్తూ సరికొత్త సాహసాన్ని వెతికే పనిలో డాక్టర్ కార్తికేయ నిమగ్నమయ్యారు. త్వరలో రానున్నామంటూ నిఖిల్ రాసుకొచ్చాడు. మరో సినిమాతో వచ్చేందుకు సిద్ధమయ్యాడు హీరో విశ్వక్సేన్. ఆయన ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్లోనే విడుదల కావాల్సింది. కానీ కొంత షూటింగ్ పార్ట్ పెండింగ్లో ఉండటంతో వాయిదా వేశారు. మళ్ళీ మార్చిలో అనుకున్నారు. గామి మూవీ కోసం వాయిదా వేశారు. ఇప్పుడు ఫైనల్గా రిలీజ్ డేట్ని ఇచ్చారు. మే 15న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. పక్కా ప్లాన్తోనే రిలీజ్ డేట్ని ప్రకటించారు. విజయ్ దేవరకొండ రష్మిక మందన ప్రేమించుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్. దానికి ఎన్నో సాక్ష్యాలు చూపిస్తూ ఉంటారు సోషల్ మీడియా జనాలు. కానీ అందులో నిజం ఎంత ఉంది అనేది వారి నోటి నుంచి మాత్రం ఇంతవరకు రాలేదు. కానీ అప్పుడప్పుడు డిన్నర్ డేట్లకు వెళ్లడం, ఫారెన్ ట్రిప్ల ద్వారా వీరి బంధం బయటపడుతూ వచ్చింది. కానీ అది ప్రేమ అని చెప్పడానికి లేదు. అంతేకాదు విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కూడా రష్మికతో క్లోజ్గా ఉంటుంది. ఆమెతో ఎన్నోసార్లు స్టేజ్ను షేర్ చేసుకున్న ఆయన రష్మికను క్లోజ్గా పిలవడం, ఫ్యాన్స్ వదినా వదినా అని పిలవాలంటూ కామెంట్లు చేయడం లాంటివి బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఆనంద్ దేవరకొండ రష్మిక మధ్య జరిగిన ఒక కాన్వర్జేషన్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. రష్మిక విజయ్ మధ్య ఏదో ఉందని మరోసారి వీరి చాట్ వల్ల అర్థమవుతుంది. ఇక ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో అభిమానులు, నెటిజన్స్, పలువురు ప్రముఖులు అతనికి విషెస్ చెప్తున్నారు. ఈ క్రమంలో రష్మిక మందన కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆనంద్ దేవరకొండ ఫోటో షేర్ చేసి హ్యాపీ బర్త్డే ఆనంద అని పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రీపోస్ట్ చేస్తూ థ్యాంక్ యూ రషి, కానీ ఈ వరస్ట్ ఫోటో ఎందుకు పెట్టామని సరదాగా అన్నాడు. దీనికి రష్మిక మళ్ళీ తన స్టోరీలో రిప్లై ఇస్తూ అందుకే నేను అడిగినప్పుడు మంచిగా పోజ్ ఇమ్మనేది అని సరదాగా మరో సమాధానం చెప్పింది. టాలీవుడ్లో మల్టీ టాలెంటెడ్ నటుడు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో ఒకరు శ్రీనివాస్ అవసరాల. ఇటీవల ఇంటర్వ్యూలో శ్రీనివాస్ అవసరాల ఓ స్టార్ హీరోయిన్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ హీరోయిన్ గురించి శ్రీనివాస్ అవసరాల అంత తక్కువగా అంచనా వేశాడేంటి అంటూ నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. శ్రీనివాస్ అవసరాల చెప్పింది స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ గురించి. అతడు మాట్లాడిన సినిమా ఏంటో తెలిస్తే ఇంకా షాక్ అవుతారు. ఆ చిత్రం మహానటి. శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ ఈ మూవీలో లీడ్ రోల్లో హీరోయిన్ ఫిక్స్ కావడానికి ముందే నాకి నన్ను కలిశారు. ఎల్వి ప్రసాద్ రోల్లో నటించమని అడిగారు. నేను ఓకే చెప్పా.
మహానటి సావిత్రి పాత్రలో సెట్ అయ్యే హీరోయిన్లు ఇప్పుడు ఎవరున్నారు, నాకు ఎవరిని ఎంపిక చేస్తాడు అని ఉత్కంఠగా ఎదురుచూసా. కీర్తి సురేష్ని ఫైనల్ చేశారని ఒకరోజు నాకు తెలిసింది. అప్పటి వరకు నాకు కీర్తి సురేష్ అంటే కమర్షియల్ హీరోయిన్ అనే అభిప్రాయం ఉండేది. దీంతో సావిత్రి గారిలాగా కీర్తి సురేష్ దుఃఖం, ఇతర ఎమోషన్స్ పలికించగలదా, చాలా కష్టం అనుకున్నా. నాగి రాంగ్ స్టెప్ వేశాడు కీర్తి సురేష్, ఈ చిత్రానికి రాంగ్ చాయిస్ అనుకున్నట్లు శ్రీనివాస్ అవసరాల అన్నారు. ఆ తర్వాత ఫస్ట్ లుక్తో పాటు కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేశారు. వెంటనే నా అభిప్రాయం మారిపోయింది. కీర్తి సురేష్ అద్భుతంగా నటించింది అని శ్రీనివాస్ అవసరాల అన్నారు. హాలీవుడ్ యాక్టర్ కమ్ పాప్ సింగర్ నిక్ జోనస్ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక పాపకి కూడా సరోగసీ పద్ధతి ద్వారా జన్మనిచ్చింది ప్రియాంక చోప్రా. అయితే ఈ జంట ఏజ్లో డిఫరెన్స్ ఎంత ఉన్నా కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు. ప్రస్తుతం వరుసగా ఇంగ్లీషు సినిమాలో నటిస్తుంది ప్రియాంక. హాలీవుడ్లో సందడి చేస్తుంది. నిక్తో కలిసి అక్కడి ఈవెంట్లలోనూ పాల్గొంటూ ఆకట్టుకుంటుంది. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ ముంబైలో జరిగిన జియో వరల్డ్ ప్లాజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో ప్రియాంక అదిరిపోయే గెటప్, డ్రెస్సింగ్ స్టైల్తో ఆకట్టుకుంది. అందరినీ సర్ప్రైజ్ చేసింది. ముఖ్యంగా ఆమె వేసుకున్న పాము నెక్లెస్ స్పెషల్గా మారింది. పాము నెక్లెస్ చూడడానికి చాలా వెరైటీగా కనిపించడమే కాదు, దాని ధర కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ స్నేక్ నెక్లెస్ ధర అక్షరాల 60 లక్షలట. అంత కాస్ట్ పెట్టుకున్న ఈ నెక్లెస్ సింపుల్గా ఉంది. దాంతో ఇంత సాదాగా ఉన్న నగ అంత రేటా అని నెటిజన్స్ నోరెళ్లబెడుతున్నారు. వేదాంత్ తండ్రి మాధవన్ పెద్ద హీరో కాబట్టే అతడు స్విమ్మింగ్లో అవకాశాలు వస్తున్నాయని, పథకాలు గెలుస్తున్నాడంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే వేదాంత్ని ఇతర హీరోల కొడుకులతో పోల్చుతూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మాధవన్ రియాక్ట్ అయ్యారు. మా కొడుకుని ఇతర హీరోల కొడుకులతో పోల్చడం నా భార్యకి ఇష్టం లేదు. వేదాంత్ ఏమీ పెద్ద స్టార్ కొడుకు కాదు, ఒక సెలబ్రిటీ కొడుకు అంతే. ఒక నటుడి కుమారుడిగా వేదాంత్ వేరే రంగంలో ప్రతిభ చూపుతూ జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తున్నాడు. ఇది మామూలు విషయం కాదు. కానీ కొందరు క్రియేట్ చేసే మీమ్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. మా వేతన మీమ్స్ క్రియేట్ చేసే వాళ్ళకి అర్థం కావడం లేదు. దయచేసి నా కొడుకుని ఇతరులతో పోల్చకండి అని తెలిపారు. మార్చి 8న విడుదలైన అజయ్ దేవగన్ శైతాన్ చిత్రంలో మాధవన్ నెగిటివ్ పాత్రలో మెరిశారు. తమిళ హీరో విశాల్ అనగానే ప్రేక్షకులకు ముందుగా గుర్తుకొచ్చేది యాక్షన్ చిత్రాలే. కోలీవుడ్తో పాటు టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇక విశాల్ నుంచి రాబోతున్న తదుపరి పూర్తి యాక్షన్ చిత్రం రత్నం. హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా అనంతరం దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు విశాల్. కోలీవుడ్ దర్శకుడు మిస్కిన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం డిటెక్టివ్. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో మంచి హిట్ అందుకుంది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ రానుండగా డిటెక్టివ్ 2 దర్శకుడిగా మారారు విశాల్. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్టు పెట్టాడు. 25 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు నేను అనుకున్న ప్రయాణం మొదలైంది. నా కళ, నా ఆకాంక్ష, నా మొదటి ఆలోచన ఎట్టకేలకు నా జీవితంలో నిజం కాబోతుంది. అవును, నా కెరీర్లో అత్యంత సవాల్తో కూడిన కొత్త బాధ్యతను తీసుకోబోతున్నా. దర్శకుడిగా పరిచయం అవడం అన్నది నా కెరీర్లో అత్యంత సవాల్తో కూడుకున్నది. నా డైరెక్షన్లో వస్తున్న తొలి చిత్రం #తుప్పరివలాన్ అండ్ డిటెక్టివ్ 2 కోసం లండన్ బయలుదేరాం. అజర్బైజాన్ మల్లాలో షూటింగ్ చేయబోతున్నాం. దీన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు. మనం పడిన కష్టం ఎప్పుడూ వృధా కాదు అంటూ నా తండ్రి జీకే రెడ్డి, యాక్షన్ కింగ్ అర్జున్ సార్ చెప్పిన మాటలు ఎప్పుడూ మర్చిపోను. ఏదేమైనా ఫలితం ఎలా వచ్చినా కలలు కనడం, వాటిని నిజం చేసుకోవడానికి ప్రయత్నించడం మానొద్దు. నటుడిగా నాకు ఈ గుర్తింపు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నా కళ ఇంత త్వరగా సాకారం కావడానికి కారణమైన మిస్కిన్ సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలంటూ విశాల్ ట్వీట్ చేశారు. బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ కెరీర్లో ఒక్క అడుగు జాగ్రత్తగా వేస్తూ ముందుకెళ్తుంది. ఆమె నటించిన మర్డర్ ముబారక్ సినిమా ఓటీటీలో మంచి హిట్ సాధించింది. తాజాగా ఆమె ఏ వతన్ మేరే వతన్ చిత్రంలో నటిస్తుంది. నటుడు సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ ముద్దుల కూతురు సారా బాల్యం ఆడిందే ఆటగా ఏం సాగలేదు. సైఫ్, అమృత విడిపోవడంతో ఆమె తల్లి దగ్గరే ఎక్కువగా పెరిగింది. నా ధైర్యం మా అమ్మే. సింగిల్ మదర్కి ఎన్నో సవాళ్లుంటాయి. వాటిని అమ్మ అధిగమించి నన్ను పెంచిన తీరు అబ్బురం అనిపిస్తూ ఉంటుంది. అమ్మ పెంపకంలో నేను ఇండిపెండెంట్గా పెరిగాను. మన కోసం ఎవరో వచ్చి ఏదో చేస్తారని అనుకోవద్దని చిన్నప్పుడే అర్థమైంది. నా ధైర్యానికి కారణం అమ్మే అని చెప్పుకొచ్చింది సారా. బాలీవుడ్ భామలు టబు, కరీనా కపూర్ ఖాన్, నేషనల్ అవార్డు విన్నర్ కృతి సనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం క్రూ లూట్ కేస్.
ఫేమ్ రాజేష్ కృష్ణన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ఏక్తా కపూర్, రియా కపూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 29న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా యూట్యూబ్లో రికార్డ్ వ్యూస్తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ గమనిస్తే ఈ ముగ్గురు ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తూ ఇల్లీగల్ గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న వారి వద్ద నుంచి వీరు గోల్డ్ దొంగలించడం, అక్కడి నుంచి కథ ఎలా మలుపు తిరిగింది అనేది సినిమా స్టోరీ. ఓ అంటావా పాట షూటింగ్లో తనకు చాలా అసౌకర్యంగా అనిపించిందని గుర్తు చేసుకుంది నటి సమాంత. రాజీకి ఆ పాత్రని పోలి ఉండటంతోనే ఓ అంటావా పాట చేయాలని అనుకున్నాను. మీ చుట్టూ ఎక్కువ మంది లేకపోవడమే మంచి అనేది నా భావన. ఎందుకంటే వారి అభిప్రాయాలను మనపై రుద్దరు. మంచి వైపు ఉన్న కోణం ఇది. అవతలి కోణం ఏంటంటే నేను తప్పులు చేయాలి, వాటి నుంచి నేర్చుకోవాలి. నటిగా నేను ఆ కోణాన్ని అన్వేషించాల్సిన ప్రాంతం నుంచే ఓ అంటావా సాంగ్ చేయాలనే నిర్ణయం వచ్చింది. నా లైంగికత వల్ల ఎప్పుడు అసౌకర్యంగానే ఉన్నాను. నేనెప్పుడూ పూర్తి సౌకర్యంగా కానీ విశ్వాసంతో కానీ లేను. ఇది సరిపోదు, నేను అందంగా లేను, ఇతర అమ్మాయిల్లా కనిపించను అని అనుకునేదానిని అని సమాంత పేర్కొన్నారు. ఓంటావా పాట షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులపై సమాంత మాట్లాడుతూ, నా వరకు అది చాలా పెద్ద ఛాలెంజ్. సెక్సీ అనేది నాకు సరిపడని విషయం. అందుకే ఆ విషయంలో వణికిపోయాను. అలాంటి అసౌకర్యమైన కఠిన పరిస్థితుల నుంచి నటిగా, వ్యక్తిగా ఎదుగుతూ వచ్చాను అని సమాంత వివరించారు. భారీ విజయాన్ని అందుకున్న హనుమాన్ ఎట్టకేలకు ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ G5 వేదికగా ఆదివారం ఉదయం నుంచి ఈ సినిమా తెలుగు వర్షన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో పలువురు నెటిజన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా హిందీ వర్షన్ సైతం శనివారం రాత్రి నుంచి జియో సినిమా వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. హిందీలో చిత్రాన్ని వీక్షించిన పలువురు నెటిజన్స్ క్లైమాక్స్ సీన్ విజువల్స్ షేర్ చేసి, అద్భుతం, ఎట్టకేలకు సినిమా చూసాం, తేజ సజ్జా యాక్టింగ్ బాగుంది, ఈ ఒక్క సీన్ చాలు, ఏడాది అవార్డులన్నీ అతడికే వస్తాయని చెప్పడానికి అని కామెంట్స్ పెడుతున్నారు. డీజే టిల్లులో సిద్ధు, నేహా శెట్టి మధ్య రొమాన్స్ ఒక రేంజ్లో ఆకట్టుకుంది. టిల్లు స్క్వేర్లో అంతకి మించేలా అనుపమ, సిద్ధు రెచ్చిపోతున్నారు. అసలు అనుపమ నుంచి ఈ రేంజ్ బోల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ అస్సలు ఊహించాం. టిల్లు స్క్వేర్ నుంచి వస్తున్న ప్రతి పోస్టర్ రొమాంటిక్గానే ఉంటుంది. పోస్టర్లోనే ఇలా ఉంటే ఇక సినిమాలో వీరిద్దరి మధ్య రొమాన్స్ ఎలా ఉంటుందో అని అంతా షాక్ అవుతున్నారు. ఇదిలా ఉండగా అనుపమ టిల్లు స్క్వేర్లో తన పాత్ర నుంచి బయటకు రాలేకుంది. ఇటీవల ఓ మై లిల్లీ అనే సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. కంప్లీట్ సాంగ్ మార్చి 18న రిలీజ్ కానుంది. తాజాగా అనుపమ బ్లూ శారీలో సెల్ఫీ ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. సెల్ఫీ ఫోజులో కూడా అనుపమ లిల్లీ జపమై చేస్తుంది. టిల్లు లవర్ పాత్ర నుంచి బయటపడలేకుంది. లిల్లీ లాగా చివరిసారి అల్లరి చేస్తున్నా అంటూ పోస్ట్ చేస్తుంది. అనుపమ ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవలి కాలంలో మలయాళీ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. చిన్న సినిమాలుగా రిలీజ్ అవుతూ అతిపెద్ద విజయాన్ని అందుకుంటున్నాయి. మలయాళీ యంగ్ డైరెక్టర్స్, మేకర్స్ ఇప్పుడు సరికొత్త కంటెంట్ ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల విడుదలైన బ్రహ్మయుగం, ప్రేమలు, మంజుమల్ బాయ్స్ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోకి డబ్బై సూపర్ హిట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. అదే తుండు. రణం ఖతర్నాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు బిజు మీనన్. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా తుండు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు రియాజ్ షరీష్ దర్శకత్వం వహించగా, ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఆషిక్ ఉస్మాన్, జిమ్షీ ఖలీద్లు నిర్మించారు. సినిమాల్లో నటించాలన్న కోరికతో నేను మా అమ్మతో కలిసి హైదరాబాద్కు వచ్చానని చెప్పింది శ్యామల. ముందుగా సీరియల్స్లో అవకాశాలు వస్తే నటించాను. ఆ సమయంలో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురయ్యాయి. షూటింగ్లో కొందరు నన్ను విసిగించేవారు, లవ్ ప్రపోజల్స్ పెట్టి పదే పదే ఇబ్బంది పెట్టేవారు. అవన్నీ నేను తట్టుకోలేక సైన్ చేసిన 3 సీరియల్స్లో నటించి ఊరికి వెళ్ళిపోదాము అనుకున్నాను. ఆ సమయంలో ఓ కెమెరామెన్ బాగా వేధించేవాడు. అర్ధరాత్రి ఫోన్లు చేసి దారుణంగా మాట్లాడి చిరాకు తెప్పించేవాడు. ఈ క్రమంలో ఓ రోజు ఫోన్ మా అమ్మ లిఫ్ట్ చేసింది. ఇప్పుడు అతడు, మీకు మగదిక్కు లేదు కదా, మీకోసం ఏమైనా చేస్తాను, మీ కూతురికి ఆ విషయం అర్థం కావడం లేదు, నేనెంత చెప్పినా వినడం లేదు, నేను చెప్పిన దానికి ఒప్పుకోకుంటే ఏదైనా చేయడానికి వెనకాడను అని అన్నాడు. దీంతో మా అమ్మ అతడు ఏదైనా హాని చేస్తాడేమోనని భయపడిపోయింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పింది. కానీ నేను అలాంటివి పట్టించుకోకు, నాకేం కాదు అని ధైర్యంగా ఉండమని చెప్పాను అని చెప్పింది. ఇక దీంతో శ్యామల కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచి అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.